వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. సో మనం జిఎస్టీ సప్లై అండ్ లీవే గురించి మాట్లాడుకుంటున్నాం. లీవే అండ్ కలెక్షన్ చాప్టర్లో మనం స్కెడ్యూల్ 1 గురించి మాట్లాడుకుంటున్నాం. సో స్కెడ్యూల్ 1లో ఏముంటాయి అంటే ట్రాన్సాక్షన్స్ డీలింగ్ విత్ అవుట్ కన్సిడరేషన్ అనమాట. అంటే కన్సిడరేషన్ లేకుండా ఏవే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి అనేది మనకి స్కెడ్యూల్ 1లో చెప్తున్నారు. సో దీంట్లో మనకి 4 to 5 ట్రాన్సాక్షన్స్ ఇచ్చారనమాట. సో మన లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నాము అంటే ఒక టాపిక్ నేర్చుకున్నాం అనమాట. స్కెడ్యూల్ 1లో పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్, అది కూడా స్కెడ్యూల్ 1లోనే ఉంది. ఒకవేళ మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కనుక ఆ అసెట్స్కి తీసుకున్నామంటే దాని మీద మనం కన్సిడరేషన్ లేకుండా ఉన్నా సరే, పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ చేసినా, పర్మనెంట్గా డిస్పోజ్ చేసినా సరే ఆ అసెట్స్ని ఆ కన్సిడరేషన్ ఎంతైతే తీసుకుంటామో తీసుకోకుండా ఉన్నామో ఆ వాల్యూ మీద మనకి జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది, ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ఫర్ కన్సిడరేషన్. సో అదేంటంటే బిజినెస్ అసెట్స్ పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ చేసాము. ఎందుకు ట్రాన్స్ఫర్ చేసామంటే క్రెడిటార్స్కి కావచ్చు ఆర్ ఎనీ లోన్ పేయబుల్స్ కావచ్చు, ఇలాంటి వాటికి రీపే చేయడం కోసం. సో ఏదైనా అమౌంట్ వచ్చినా ఏదైనా సరే అది అమౌంట్ అంతా రీపేమెంట్ ఆఫ్ లోన్కే సరిపోతుంది. సో దాని నుంచి ఏం కన్సిడరేషన్ మనకు ఉండట్లేదు. కానీ నిజానికి ఆ అసెట్స్ అమ్మితే ఆర్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎంత వాల్యూ అయితే వస్తుందో అంత వాల్యూ మీద మనం కన్సిడరేషన్ వచ్చినట్టుగానే ట్రీట్ చేసి దాని మీద సప్లైలో ఇంక్లూడ్ చేసి జిఎస్టీ ట్యాక్సిబుల్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఈరోజు టాపిక్ వచ్చేసి సప్లై బిట్వీన్ రిలేటెడ్ పర్సన్స్ ఆర్ డిస్టింక్ట్ పర్సన్స్. సో ఇదంటే ఏంటి అనేది మనం ఇంట్రడక్షన్ లో చూసాము. డిస్టింక్ట్ పర్సన్స్ అంటే ఏంటి, రిలేటెడ్ పర్సన్స్ అంటే ఏంటి, అసలు సప్లై రిలేటెడ్ పర్సన్ మధ్యలో ఎలా జరుగుతుంది అండ్ డిస్టింక్ట్ పర్సన్ మధ్యలో ఎలా జరుగుతుంది సప్లై అనేది మనం డిస్కస్ చేసాము స్కెడ్యూల్ 1కి ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు. ఇప్పుడు డీటెయిల్గా మళ్ళీ చూస్తున్నాము. రిలేటెడ్ పర్సన్ యొక్క డెఫినేషన్ ఏంటి, డిస్టింక్ట్ పర్సన్ యొక్క డెఫినేషన్ ఏంటి, వాటి మధ్యలో సప్లై జరిగితే ఎలా ఉంటుందని చెప్పి ఈరోజు క్లాస్ అనమాట. మనం ఏదైతే మెటీరియల్ చూస్తున్నామో అది మన ఇన్స్టిట్యూట్ మెటీరియలే, సిఎంఏ ఇంటర్ యొక్క మెటీరియలే అనమాట. సో సప్లై బిట్వీన్ రిలేటెడ్ పర్సన్స్ ఆర్ డిస్టింక్ట్ పర్సన్స్ యాజ్ పర్ ఎక్స్ప్లెనేషన్ టు సెక్షన్ 15. సో ఇక్కడ ఏంటంటే మనకి సెక్షన్ 15 ప్రకారం ఎక్స్ప్లెనేషన్లో ఏం చెప్తున్నారు అంటే రిలేటెడ్ పర్సన్స్కి మధ్యలో సప్లై జరిగిన ఆర్ డిస్టింక్ట్ మధ్యలో సప్లై జరిగిన ఎలా ఉంటుంది అంటే ఎక్స్ప్లెనేషన్ సెక్షన్ 15 ప్రకారం persons shall be deemed to be related persons if such persons are officers or directors of one another. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే రిలేటివ్ పర్సన్స్ అంటే ఏంటంటే ఒకటే బిజినెస్ అయ్యుండి ఆర్ ఒకటే హెడ్ ఆఫీస్ ఉండి బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయనుకోండి, వాటికి సంబంధించిన డైరెక్టర్స్ ఉంటారు. సో ఒక ఆఫీస్లో ఉన్న అంటే ఒక బ్రాంచ్లో ఉన్న డైరెక్టర్ ఇంకో ఆఫీస్లో ఉన్న డైరెక్టర్ అవ్వచ్చు. అంటే ఏంటి, ఇక్కడ డైరెక్టర్స్ అయినా ఉండొచ్చు, ఆఫీసర్స్ అయినా ఉండొచ్చు. ఒక బిజినెస్ టు అనదర్ బిజినెస్, రెండు బిజినెస్లు మనవే, కానీ దాంట్లో ఉన్న డైరెక్టర్ వేరు, దీంట్లో ఉన్న డైరెక్టర్ వేరు, అండ్ ఆ బిజినెస్లో ఉన్న ఆఫీసర్ వేరు, ఈ బిజినెస్లో ఉన్న ఆఫీసర్ వేరు అనమాట. సో వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగిందనుకోండి, సో ఈ ఆఫీస్ నుంచి ఆ ఆఫీస్కి గూడ్స్ పంపించాము, సో తను మన కంపెనీయే, సో అండ్ మన కంపెనీకి సంబంధించిన ఆఫీసరే. సో మనం ఏం కన్సిడరేషన్ ఛార్జ్ చేయమన్నమాట. ఎందుకు ఛార్జ్ చేయమంటే వాళ్ళు మనకు రిలేటెడ్ పర్సన్స్ అనమాట. సో మన కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ ఆర్ మన కంపెనీకి సంబంధించిన ఆఫీసర్. సో అందుకని చెప్పి వాళ్ళ దగ్గర మనం ఏ కన్సిడరేషన్ ఛార్జ్ చేయము. సో ఈవెన్ దో మనం కన్సిడరేషన్ ఛార్జ్ చేయకపోయినా మన రిలేటెడ్ పర్సన్స్ అయినా సరే వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. స్కెడ్యూల్ 1లో వాళ్ళు ఇంక్లూడ్ ఉన్నారు. అండ్ స్కెడ్యూల్ 1లో ట్రాన్సాక్షన్స్కి కన్సిడరేషన్ లేకపోయినా సరే మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. జిఎస్టీ లివే చేస్తారు, ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది, ట్యాక్సిబిలిటీ అరైజ్ అవుతుంది. అండ్ రిలేటెడ్ పర్సన్స్లో ఇంకొకటి ఏమి ఇచ్చారు, సచ్ పర్సన్స్ ఆర్ లీగల్లీ రికగ్నైజ్డ్ పార్ట్నర్స్ ఇన్ బిజినెస్. సో మనకి పార్ట్నర్షిప్ ఫార్మ్స్ ఉంటాయి కదండి. సో లీగల్లీ రికగ్నైజ్డ్ పార్ట్నర్స్, సో మన బిజినెస్కి సంబంధించి లీగల్గా వాళ్ళు పార్ట్నర్స్ అయి ఉండి ఒక పార్ట్నర్కి మధ్యలో ఇంకో పార్ట్నర్కి మధ్యలో ట్రాన్సాక్షన్స్ జరిగిన వాళ్ళు ఈవెన్ దో రిలేటెడ్ పర్సన్స్, వాళ్ళు ఏ కన్సిడరేషన్ తీసుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు రిలేటెడ్ పర్సన్స్ అనమాట. ఒకే కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు ఆర్ ఒకే పార్ట్నర్షిప్లో వర్క్ చేసేవాళ్ళు. సో వాళ్ళ బిజినెస్లో ఉన్న పార్ట్నర్ వేరే అదర్ పార్ట్నర్ దగ్గరికి గూడ్స్కి పంపించారు. సో మా రిలేటెడ్ పర్సనే కాబట్టి మేము
ఏ కన్సిడరేషన్ తీసుకోలేదు, కన్సిడరేషన్ లేని ట్రాన్సాక్షన్స్లో జిఎస్టీ లివే అవ్వదు, ట్యాక్స్ పే చేయము అంటే కుదరదు. సో ఇక్కడ సప్లై బిట్వీన్ రిలేటెడ్ పర్సన్స్ ఈవెన్ వితౌట్ కన్సిడరేషన్ ఇట్ ఈస్ ట్యాక్సబుల్ అండ్ జిఎస్టీ లివీ చేస్తారనమాట. నెక్స్ట్ సచ్ పర్సన్స్ ఆర్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. సో ఇక్కడ ఏంటి, రిలేటెడ్ పర్సన్స్ అంటే ఎంప్లాయీ అయినా ఉండొచ్చు. ఇది మనకి ఎక్కడ వస్తుందంటే ఇన్కమ్ ఫ్రమ్ అండర్ ద హెడ్ శాలరీస్లో వస్తుందన్నమాట. సో ఇక్కడ ఎంప్లాయీకి సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన ఆర్ ఎంప్లాయర్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన అంటే రివర్స్లో సర్వీసెస్ ప్రొవైడ్ చేసినా సరే వాళ్ళ దగ్గర ఏం రిలేషన్ ఉందంటే ఎంప్లాయీ అండ్ ఎంప్లాయీ మధ్య ఉండే రిలేషన్ అనమాట. ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉందన్నమాట వాళ్ళకి. సో ఏదైనా ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు ఎంప్లాయీకి చేసిన ఆర్ ఎంప్లాయర్కి చేసిన వాళ్ళు ఏ కన్సిడరేషన్ తీసుకోరనమాట. ఎందుకంటే నా ఎంప్లాయీకే నేను ఇస్తున్నానని. మామూలుగా అయితే ఎంప్లాయర్ శాలరీ ఇస్తాడు, అదైతే జనరల్లీ దాని శాలరీ మీద జిఎస్టీ లివే చేయరు. అలా కాకుండా ఏదైనా సర్వీసెస్ అవ్వచ్చు, ఏదైనా గూడ్స్ అవ్వచ్చు, ఎంప్లాయీకి ఇచ్చిన ఆర్ ఏదైనా సర్వీసెస్ శాలరీ కాకుండా పర్సనల్ పర్పస్ కోసం శాలరీకి అయింటే కనుక అది శాలరీ హెడ్లో ట్యాక్సిబుల్ అవుతుంది, ఇన్కమ్ ట్యాక్స్లో అది డైరెక్ట్ ట్యాక్స్ కింద వెళ్తుంది. శాలరీ కాకుండా వేరే అదర్ పర్సనల్ పర్పస్ కోసం ఎంప్లాయీ తన బాస్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయర్ తనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన ఆర్ గూడ్స్ ప్రొవైడ్ చేసిన ఏ కన్సిడరేషన్ తీసుకోకుండా, అలాంటప్పుడు వాళ్ళు రిలేటెడ్ పర్సన్స్ అయినా సరే కన్సిడరేషన్ లేదు మా ట్రాన్సాక్షన్స్లో అని చెప్తే కుదరదు అనమాట. ఈవెన్ దో దీస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ not relating to consideration or these transactions are not involving any consideration, then also these transactions would be treated as schedule 1 transactions and GST will levy on those transactions. Next, fourth point ఏంటంటే any person directly or indirectly owns, controls or holds 25% or more of the outstanding voting stock or shares of both of them. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం డైరెక్ట్గా ఒక కంపెనీలో 25% షేర్స్ హోల్డ్ చేస్తున్నా ఆర్ ఇండైరెక్ట్గా ఒక 25% ఓటింగ్ పవర్ అవ్వచ్చు ఆర్ షేర్స్ అవ్వచ్చు, ఏదైనా సరే కంపెనీకి సంబంధించి హోల్డ్ చేస్తుంటాయి. వాళ్ళు ఏమవుతారు అంటే సబ్సిడరీ కంపెనీ అవుతారు. మిగతా 75% ఉన్నారు కదండి, వాళ్ళు ఏమవుతారు అంటే హోల్డింగ్ కంపెనీ అవుతుంది. సో ఏదైనా పర్సన్ 25% హోల్డింగ్ చేస్తున్నారు అనుకోండి, ఆ కంపెనీ ఏమవుతుందంటే సబ్సిడరీ కంపెనీ అవుతుంది 25% హోల్డింగ్. అండ్ వేరే అదర్ ఇక్కడ 2 కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఒక కంపెనీ ఏమో ఓటింగ్ పవర్ 25% చేస్తుంది, ఇంకొక కంపెనీ ఏమో 75% చేస్తుంది. సో ఇక్కడ ఏదైతే కంపెనీ 25% చేస్తుందో ఆ కంపెనీ సబ్సిడరీ కంపెనీ అవుతుంది. సో ఈ రెండు సబ్సిడరీ కంపెనీ అండ్ హోల్డింగ్ కంపెనీ ఈ రెండు కూడా రిలేటెడ్ పర్సన్స్ అనమాట. సో రెండు ఒకటే నేమ్ మీద ఉంటాయి, రెండు ఒకటే నేమ్ మీద ఇన్కార్పొరేట్ అయి ఉంటాయి అండ్ రెండు ఒకటే స్టేట్లో ఇన్కార్పొరేట్ అయి ఉంటాయి రెండు కంపెనీస్. సో ఒక కంపెనీకి ఇంకో కంపెనీకి మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగినాయి. సో నా కంపెనీకే నేను గూడ్స్ పంపిస్తున్నాను, సేల్ చేయడం కోసం అవ్వచ్చు ఆర్ ఎనీ అదర్ రీజన్ నేను పంపిస్తున్నాను, పర్సనల్ పర్పస్ కావచ్చు. సో నేనేం కన్సిడరేషన్ ఛార్జ్ చేయట్లేదు, ఎందుకంటే అది నా సబ్సిడరీ కంపెనీ, అది నా కంపెనీయే. సో కాకపోతే దానికి తక్కువ ఓటింగ్ పవర్ ఉంది, నాకు ఎక్కువ ఇప్పుడు హోల్డింగ్ కంపెనీకి ఎక్కువ ఓటింగ్ పవర్ ఉంది. సో ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే కన్సిడరేషన్ లేకపోయినా సరే మీ మధ్యలో జరిగిన సప్లైకి ఏ కన్సిడరేషన్ లేదు, మీ ట్రాన్సాక్షన్స్లో అసలు కన్సిడరేషన్ ఇన్వాల్వ్ అవ్వలేదు, అయినా కానీ మీరు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. మీది Schedule 1 ట్రాన్సాక్షన్, మీ రిలేటెడ్ పర్సన్స్ కింద వస్తారు. మీ మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్స్కి కన్సిడరేషన్ రాకపోయినా సరే మీరు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందని మనకు జిఎస్టీ కౌన్సిల్ చెప్తుంది. జనరల్గా ఏంటంటే కన్సిడరేషన్ లేకుండా ఏ ట్రాన్సాక్షన్ జరిగినా సరే దాని మీద ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. కన్సిడరేషన్ లేని ట్రాన్సాక్షన్స్లో మనం ఏ ట్యాక్స్ ఇన్వాల్వ్ అవ్వదు అనమాట. అండ్ నెక్స్ట్, వన్ ఆఫ్ దెమ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కంట్రోల్ ద అదర్. సో ఒక కంపెనీ ఇంకో కంపెనీని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కంట్రోల్ చేస్తుంది, ఆర్ ఒక బిజినెస్ని ఇంకో బిజినెస్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కంట్రోల్ చేస్తుంది అనమాట. అవి రెండు కూడా రిలేటెడ్ పర్సన్స్. ఇప్పుడు నాకు 2 కంపెనీస్ ఉన్నాయి అండ్ రెండు ఒకటే స్టేట్లో ఉన్నాయి. వేరే స్టేట్లో ఉంటే రెండు నా కంపెనీస్ అప్పుడు డిఫరెంట్ అయిపోతుంది, అప్పుడు డిస్టింక్ట్ పర్సన్స్ కింద వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఏంటి, 2 కంపెనీస్ సేమ్ పర్సన్స్ అయినాయి అండ్ సేమ్ నేమ్ మీద ఇన్కార్పొరేట్ అయినాయి, కాకపోతే డిఫరెంట్ బ్రాంచెస్గా ఆర్ డిఫరెంట్ ఆఫీసెస్గా ఉన్నాయన్నమాట.
సో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ హెడ్ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ అన్నీ బ్రాంచ్ ఆఫీస్కి వెళ్తాయి. అండ్ హెడ్ ఆఫీస్ బ్రాంచ్ ఆఫీసెస్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, ఆర్డర్స్ ఇస్తూ ఉంటుంది. సో అలా కాకుండా కన్సైనీకి ఆర్డర్ చెప్పి ఇలా ఇంత ప్రైస్కి అమ్ము, ఇంత ఇంత క్వాంటిటీ అమ్ము, ఇలా అమ్ము, అలా ప్రిపేర్ చేయి ఇన్వాయిస్, ఇలా ప్రిపేర్ చేయి ఇన్వాయిస్, ఇలాంటి ఇంత ప్రాఫిట్ చేసాము, నీకు ఇంత కమిషన్ ఇస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్తుంది. సో ఒకరికి ఇంకొకరికి మధ్యలో రిలేషన్ అయితే ఉంది. వాళ్ళు డైరెక్ట్గా రిలేషన్ ఉంది, ఇండైరెక్ట్గా రిలేషన్ ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటి, సేమ్ స్టేట్లోనే ఉన్నట్టు మనం అస్యూమ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే రిలేటెడ్ పర్సన్స్. ఒకవేళ రిలేటెడ్ పర్సన్టే కానీ డిఫరెంట్ స్టేట్లో ఉన్నాయి. సో డిఫరెంట్ స్టేట్స్లో ఉంటే మనం కంపల్సరీగా డిఫరెంట్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలన్నమాట జిఎస్టీకి సంబంధించి. అప్పుడు ఈవెన్ దో సేమ్ నేమ్తో ఇన్కార్పొరేట్ అయినా సరే డిఫరెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఉంటాయి, జిఎస్టీ నెంబర్స్. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, అప్పుడు డిస్టింక్ట్ పర్సన్ డెఫినేషన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్ ఇన్వాల్వ్ అయినాయి. ఇక్కడ అలా కాకుండా సేమ్ స్టేట్లో అండ్ డిఫరెంట్ ఆఫీసెస్ అవ్వచ్చు, డిఫరెంట్ బ్రాంచెస్ అవ్వచ్చు, సేమ్ స్టేట్లోనే ఉన్నాయి. వీళ్ళందరూ కూడా రిలేటెడ్ పర్సన్స్. అండ్ వీళ్ళ మధ్యలో ఏ ట్రాన్సాక్షన్ జరిగినా, కన్సిడరేషన్ లేకుండా జరిగినా సరే జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది, సప్లైలో ఇంక్లూడ్ చేస్తారు. నెక్స్ట్, వన్ ఆఫ్ దెమ్ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కంట్రోల్డ్ బై ఏ థర్డ్ పర్సన్. సో ఇప్పుడు ఏంటి, మన బిజినెస్ ఉన్నాయి. సో 2 బిజినెస్లు నేనే మేనేజ్ చేసుకోవడం కష్టమైపోయింది. సో ఏం చేస్తున్నారు, వేరే అదర్ పర్సన్ని ఆర్ వేరే థర్డ్ పర్సన్ని పెట్టుకుంటున్నారనమాట. రిలేటివ్స్ అయితే మనకి లెక్కలు అడిగే దగ్గర, లావాదేవీలు చూసే దగ్గర కావచ్చు, ఏదో ఒక టైంలో మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి రిలేటివ్స్ అయితే. సో వేరే అదర్ థర్డ్ పార్టీని పెట్టుకుంటానని చెప్పి థర్డ్ పార్టీని పెట్టుకున్నారు మన బిజినెస్లో. సో మన బిజినెస్సే మన పేరు మీద ఇన్కార్పొరేట్ అయింది, ఒకటే స్టేట్లోనే ఉంది. సో మన బిజినెస్నే వేరే ఎవరో థర్డ్ పర్సన్ రన్ చేస్తున్నాడు. వాళ్ళకి మనం ఆర్డర్స్ ఇచ్చి మనం చెప్పినట్టు మనం బిజినెస్ చేయిస్తున్నాం అనమాట ఆ పర్సన్ని. అప్పుడు మన బిజినెస్కే మనం స్టాక్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, గూడ్స్ కావచ్చు పంపిస్తున్నాం. సో అప్పుడు మన మధ్యలో ట్రాన్సాక్షన్స్ జరిగినా మనం ఏం కన్సిడరేషన్ పే చేయమన్నమాట. ఎందుకంటే మన బిజినెస్సే కాబట్టి. కాకపోతే ఏంటంటే మనం బిజినెస్ రన్ చేయడానికి థర్డ్ పర్సన్ని పెట్టాం, అంతే తేడా. సో మనం కన్సిడరేషన్ ఏం ఛార్జ్ చేయము థర్డ్ పర్సన్ దగ్గర. నీ బిజినెస్కి నువ్వు గూడ్స్ పంపిస్తే నన్ను కన్సిడరేషన్ అడుగుతావు ఏంటని అడుగుతాడు ఆ పర్సన్. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏ ట్రాన్సాక్షన్లో ఈ జరిగిన ట్రాన్సాక్షన్స్లో ఎక్కడా కూడా నీకు క్యాష్ అనేది రాలేదు, సప్లై అయితే జరిగింది. సో ఈ ట్రాన్సాక్షన్స్లో కన్సిడరేషన్ లేకపోయినా సరే నువ్వు Schedule 1లో ఇంక్లూడ్ అయి ఉన్నావు. సో Schedule 1లో ఏం చెప్తారు, కన్సిడరేషన్ లేకపోయినా సరే అవి ట్యాక్సిబుల్ అని చెప్తారు. సో నీ ట్రాన్సాక్షన్లో కన్సిడరేషన్ లేకపోయినా సరే నువ్వు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది, జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది, సప్లైలో ఇంక్లూడ్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్, టుగెదర్ దే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కంట్రోల్ ఏ థర్డ్ పర్సన్ ఆర్ దే ఆర్ మెంబర్స్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ. సో ఇప్పుడు హెచ్యుఎఫ్ అవ్వచ్చు. సో వాళ్ళందరూ జాయింట్ ఫ్యామిలీస్ ఉంటారు, దాదాపు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్, పెద్ద పెద్ద జాయింట్ ఫ్యామిలీస్ ఉంటారు. సో దానిలో అందరూ మెంబర్స్ ఉంటారు, అందరూ కలిపి బిజినెస్ చేస్తుంటారు. ఎవరైతే హెడ్ ఆఫ్ ఫ్యామిలీ ఉంటారో వాళ్ళని జనరల్గా అయితే కర్త అంటాము, వాళ్ళే మేజర్ బిజినెస్ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సో ఒక ఫ్యామిలీయే సపోజ్ ఆ పర్సన్ యొక్క తమ్ముడు చెల్లెలికో ఫ్రీగా గుడ్స్ సప్లై చేశాడనమాట, ఏ కన్సిడరేషన్ లేకుండా. అప్పుడు ఏం జరుగుతుంది, నా ట్రాన్సాక్షన్స్లో కన్సిడరేషన్ లేదు, నేను ఫ్రీగా సప్లై చేశాను. సో ఫ్రీగా ఎక్కడైనా సరే గూడ్స్ సప్లై చేస్తే, కన్సిడరేషన్ లేకుండా చేస్తే దాని మీద ట్యాక్సిబిలిటీ ఏమీ ఉండదు, జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్తే, కాదు మీరు రిలేటెడ్ పర్సన్స్, మీరు మధ్యలో సప్లై జరిగింది, కన్సిడరేషన్ లేకపోయినా సరే మీరు ట్యాక్స్ పే చేయాలి, Schedule 1లో ఉన్నారని చెప్తారనమాట. సో అదనమాట. నెక్స్ట్, ద టర్మ్ పర్సన్ ఆల్సో ఇంక్లూడ్స్ లీగల్ పర్సన్స్. సో ఇక్కడ అంటే ఏంటి, లీగల్ అంటే కంపెనీస్ అవ్వచ్చు, పార్ట్నర్షిప్ అవ్వచ్చు, లీగల్గా ఇన్కార్పొరేట్ అయిన వాళ్ళు అనమాట. పర్సన్స్ అంటే న్యాచురల్ పర్సనే కాకుండా ఆర్టిఫిషియల్ పర్సన్ అయినా ఉండొచ్చు, లీగల్ పర్సన్స్ అనమాట. నెక్స్ట్, పర్సన్స్ who are associated in the business of one another, in that one is a sole agent or sole distributor or sole consolidator, whosoever described of the other shall be deemed to be related. సో ఇదన్నమాట మనకి రిలేటెడ్ పర్సన్ యొక్క డెఫినేషను. ఒకటే బిజినెస్కి సంబంధించి డిఫరెంట్ బ్రాంచెస్ ఉండి, డిఫరెంట్ ఆఫీసర్స్ ఉన్న అండ్ డిఫరెంట్ డైరెక్టర్స్ ఉన్న వాళ్ళ మధ్యలో ట్రాన్సాక్షన్స్ కన్సిడరేషన్ లేకపోయినా జరిగినా సరే వాళ్ళ రిలేటెడ్ పర్సన్ లాగా ట్రీట్ చేసి వాళ్ళకి సంబంధించిన దాన్ని మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. సంబంధించి ఎంతైతే మామూలుగా జనరల్గా బయట ఎంతైతే కన్సిడరేషన్ పే చేస్తారో అంతే కన్సిడరేషన్
అమౌంట్ మీద మనం జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. సో, అది వాల్యుయేషన్ రూల్స్‌లో వస్తుందనమాట. మనకు జనరల్‌గా చెప్పాలంటే వాళ్ళు ట్యాక్సబులా కాదా, సప్లైలో ఇంక్లూడ్ చేస్తారా లేదా అని చెప్పి మనకి ఇక్కడ ప్రెజెంట్ టాపిక్ అనమాట. సో, అలాగే పార్ట్నర్‌షిప్ ఫార్మ్‌లో ఒక పార్ట్నర్‌కి మధ్యలో ఇంకో పార్ట్నర్‌కి ట్రాన్సాక్షన్ జరిగిన, అండ్ ఎంప్లాయీకి మధ్యలో ట్రాన్సాక్షన్స్ జరిగిన, అండ్ హోల్డింగ్ కంపెనీకి సబ్సిడరీ కంపెనీకి ట్రాన్సాక్షన్స్ జరిగిన, ఆర్ హెడ్ ఆఫీస్ టు బ్రాంచ్ ఆఫీస్ ట్రాన్సాక్షన్స్ జరిగిన, మామూలుగానే ఒకటే కంపెనీలో ఉన్న డిఫరెంట్ పర్సన్స్కి మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగిన, వాళ్ళు రిలేటెడ్ పర్సన్సే అవుతారు. వాళ్ళు ఏం చేస్తారు, రిలేటెడ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళ దగ్గర ఏ కన్సిడరేషన్ చార్జ్ చేయకుండా ఫ్రీగా సర్వీసెస్ కానీ గూడ్స్ కానీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. జనరల్గా అయితే గూడ్స్ ప్రొవైడ్ చేస్తే మనకు తెలుస్తుందన్నమాట. సర్వీసెస్ అనుకోండి తెలీదనమాట. సో, ఇప్పుడేంటి కన్సిడరేషన్ లేకపోతే మనకేంటి ఇలాంటి ఇన్వాయిసెస్ ఇలాంటివి ఏం ప్రిపేర్ చేయకపోతే మనకి తెలీదనమాట ప్రాక్టికల్‌గా అయితే. కానీ జీఎస్టీ ప్రకారం ఏంటి, సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే సర్వీస్ ట్యాక్స్ పే చేయాలి ఇంతకుముందు. ఇప్పుడైతే సర్వీస్ ప్రొవైడ్ చేసినా గానీ జీఎస్టీయే పే చేయాలి. సో, రిలేటెడ్ పర్సన్స్ సర్వీస్ చేశాము, కన్సిడరేషన్ రాలేదు, ట్యాక్స్ పే చేయము అంటే కుదరదనమాట. సో, ఇవన్నమాట. ఒక పర్సన్‌కి ఇంకో పర్సన్‌కి రిలేషన్ ఉంటే అది బిజినెస్ పరంగా అవ్వచ్చు, డైరెక్టర్స్, ఆఫీసర్స్ అవ్వచ్చు, ఎంప్లాయీ అవ్వచ్చు, ఒకటే ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఆర్ ఒకటే ఆఫీసు, ఒకటే బిజినెస్ అవ్వచ్చు. డైరెక్ట్‌గా కంట్రోల్ చేయొచ్చు, ఇండైరెక్ట్‌గా కంట్రోల్ చేయొచ్చు. ఆర్ హోల్డింగ్ కంపెనీ ఆర్ సబ్సిడీ కంపెనీ మధ్యలో రిలేషన్ ఉండొచ్చు. ఏదైనా రీజన్స్ ఉండొచ్చు. హోల్డింగ్ కంపెనీ అంటే 50 సబ్సిడీ కంపెనీ కంటే కొంచెం పెద్దదనమాట. సబ్సిడీ కంపెనీ అంటే ఆ కంపెనీలో 25% హోల్డింగ్ పవర్ ఉంటుందనమాట, ఓటింగ్ పవర్. సో, ఏ కంపెనీకైతే 25% ఆర్ 25% కంటే ఎక్కువ ఓటింగ్ పవర్ ఉంటుందో ఆ కంపెనీని మనం సబ్సిడరీ కంపెనీ అంటాం. అలాగే హెడ్ ఆఫీస్ టు బ్రాంచ్ ఆఫీస్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, కన్సిడరేషన్ లేకుండా జరిగినా సరే మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే షెడ్యూల్ 1లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు. రిలేటెడ్ పర్సన్స్ నాట్ ఇన్వాల్వింగ్ ఎనీ కన్సిడరేషన్ ఈవెన్ దో వితౌట్ కన్సిడరేషన్ దీస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ట్యాక్సబుల్. సో, మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూద్దామా. ఎగ్జాంపుల్ 44 అనమాట. ఎనీ పర్సన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఓన్స్, కంట్రోల్స్ ఆర్ హోల్డ్స్ 25% ఆర్ మోర్ of the voting stock, outstanding voting stock or shares of both of them. సో, ఇక్కడ ఏం చెప్పారు అంటే ఇక్కడ డైరెక్ట్‌గా కానీ, ఇండైరెక్ట్‌గా కానీ ఒక ఒక కంపెనీ 25% అవుట్‌స్టాండింగ్ ఓటింగ్ స్టాక్ కావచ్చు, ఓటింగ్ షేర్ కావచ్చు హోల్డ్ చేస్తుందనమాట. అంటే ఏంటి, ఇక్కడ సబ్సిడరీ కంపెనీ అనమాట. సో, మిస్టర్ బీటా కంపెనీ హోల్డ్స్ 30,000 షేర్స్ ఇన్ మిస్టర్ ఏ లిమిటెడ్ and 25,000 shares in B Limited. Shares of A Limited 1 lakh equity shares of 10 each. Share capital of B Limited 80,000 equity shares of 10 each. Since Mr. Beta holds more than 25% of share in the company A Limited and B Limited share in the company A Limited and B Limited, they will be considered as related persons. సో, మనకి ఇక్కడ ఏం చెప్పారు, మిస్టర్ బీటా అనే ఒక పర్సన్ ఉన్నాడు, ఆర్ మిస్టర్ బీటా అనే ఒక కంపెనీ ఉంది. మిస్టర్ బీటా అనుకో అనే కంపెనీ ఏం చేస్తుందంటే ఇక్కడ ఏ లిమిటెడ్, బి లిమిటెడ్ అనే 2 సపరేట్ కంపెనీస్ ఉన్నాయి. 2 సపరేట్ కంపెనీస్లో కూడా షేర్స్ ఉన్నాయన్నమాట ఆ పర్సన్కి. సో, ఏ కంపెనీలో 30,000 షేర్స్ ఉన్నాయి, బి కంపెనీలో 25,000 షేర్స్ ఉన్నాయి. సో, టోటల్గా మనకి ఈక్విటీ షేర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 1 lakh ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్ అండ్ బి లిమిటెడ్లో 80,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్. సో, రెండిట్లో కూడా 25% ఆఫ్ కంటే కూడా ఓటింగ్ పవర్ ఉందన్నారు మిస్టర్ బీటా కంపెనీకి. మనకైతే ఏం చెప్పారు, అప్పుడు ఏమవుతుంది, సబ్సిడరీ కంపెనీ అవుతుంది, వీళ్ళు రిలేటెడ్ పర్సన్స్ అనమాట. సో, ఇప్పుడు మిస్టర్ బీటా అండ్ కంపెనీ అండ్ ఏ లిమిటెడ్, బి లిమిటెడ్ ఈ 2 కంపెనీస్లో కూడా మిస్టర్ బీటా అనుకో ఏమవుతుందంటే రిలేటెడ్ పర్సన్స్ అనమాట. ఇక్కడ అదే చెప్తున్నారు. సిన్స్ మిస్టర్ బీటా హోల్డ్స్ మోర్ దాన్ 25% ఆఫ్ షేర్ ఇన్ ద కంపెనీ ఏ లిమిటెడ్ అండ్ బి లిమిటెడ్. సో, ఇక్కడ ఏ లిమిటెడ్లోనూ ఉంది, బి లిమిటెడ్లోనూ ఉంది. రెండిట్లో కూడా 25% కూడా ఎక్కువ ఓటింగ్ పవర్ ఉందన్నమాట. అప్పుడు హెన్స్ దే విల్ బీ కన్సిడర్డ్ యాజ్ రిలేటెడ్ పర్సన్స్. సో, 25% కంటే ఎక్కువ ఓటింగ్ పవర్ ఉంది కాబట్టి వాళ్ళని రిలేటెడ్ పర్సన్స్ లాగా చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. రిలయబుల్ గ్రూప్ హ్యాస్ 3 కంపెనీస్ నేమ్లీ టీ లిమిటెడ్, ఎల్ లిమిటెడ్, ఓ లిమిటెడ్ యాజ్ గ్రూప్ కంపెనీస్
and Mr. Reliable Limited as a parent company. Miss Reliable Measures Reliable Company Li- Limited holds 25% of the shares in each group of company. Therefore, T, L and O companies will be considered as related person. సో ఇక్కడ 3 కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ రిలయబుల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని ఇంకో అదర్ కంపెనీ ఉంది. సో ఇక్కడ రిలయబుల్ లిమిటెడ్ ఈ 3 కంపెనీస్లో కూడా 25% ఓటింగ్ పవర్ అనేది హోల్డ్ చేస్తుంది. సో ఇక్కడ మిస్టర్ టీ టీ లిమిటెడ్లో కానీ, ఎల్ లిమిటెడ్లో కానీ, ఓ లిమిటెడ్లో కానీ రిలయబుల్ లిమిటెడ్కి రిలేటెడ్ పర్సన్స్ అనమాట. సో అదనమాట. సో ఇక్కడ ఎంప్లాయీ రిలేషన్షిప్ గురించి ఇంకోసారి ఇచ్చారు చూడండి. సో వాళ్ళిద్దరిలో సప్లైలో ఏం ఇంక్లూడ్ అయి ఉంటాయి అండ్ సప్లైలో ఏం ఎక్స్క్లూడ్ అయి ఉంటాయి అని చెప్పి ఎంప్లాయీ. సో ఇప్పుడు దాకా మనం ఏం మాట్లాడుకున్నాం, రిలేటెడ్ పర్సన్స్ గురించి సప్లై జరిగితే వితౌట్ కన్సిడరేషన్ లేకుండా అన్నారు. సో దానిలో ఒక టాపిక్ అయితే మనకి ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీకి వచ్చింది కదా. సో ఇక్కడ చూడండి థర్డ్ పాయింట్లో సచ్ పర్సన్స్ ఆర్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. సో ఇక్కడ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీకి మధ్యలో వితౌట్ కన్సిడరేషన్ ట్రాన్సాక్షన్స్ జరిగితే ఎలాంటి ట్రాన్సాక్షన్స్ సప్లైలో ఇంక్లూడ్ చేస్తారు అండ్ ఎలాంటి ట్రాన్సాక్షన్స్ సప్లైలో ఎక్స్క్లూడ్ చేస్తారని మనకు ఒక చార్ట్ ఇచ్చారు. చూడండి మామూలుగా అయితే సప్లైలో ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీకి మధ్యలో ఏ ట్రాన్సాక్షన్స్ జరిగితే సప్లైలో ఇంక్లూడ్ చేస్తారు అండ్ సప్లైలో ఎక్స్క్లూడ్ చేస్తారు. సో సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఎంప్లాయీ టు ఎంప్లాయర్. మామూలుగా ఎవరు చేస్తారు, ఎంప్లాయీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాడు, ఎంప్లాయర్ శాలరీ ఇస్తాడు. సో శాలరీ ఇస్తే ఏమవుతుందంటే ఇన్కమ్ అండర్ ద హెడ్ శాలరీస్లోకి వెళ్తుంది అండ్ డైరెక్ట్ ట్యాక్సేషన్ అనమాట. సో నేనేం చెప్పాను, శాలరీ మీద జిఎస్టీ ఉండదని చెప్పాను. సో ఇక్కడ అదే చెప్తున్నారు చూడండి. సో ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, శాలరీ తీసుకుంటాడు అంటే ఏంటి, జనరల్గా తన బిజినెస్ తన ఎంప్లాయ్మెంట్ తన జాబ్ పర్పస్ కోసం చేస్తున్నాడు. ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ రెగ్యులర్ బేసిస్లో చేస్తున్నాడు ఆర్ కాంట్రాక్ట్ బేసిస్లో చేస్తున్నాడు. అంటే ఏంటి, రెగ్యులర్గా నేను మామూలుగా జాబ్ జాయిన్ అయిపోయాడు, రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాడు, రిటైర్ అయిందాక చేయాలి. కాంట్రాక్ట్ బేసిస్ అనుకో, ముందుగానే కాంట్రాక్ట్ అవుతున్నాడు, నేను 1 year కాంట్రాక్ట్ ఉంటాను, నీ దగ్గర వర్క్ చేస్తాను ఎంప్లాయీ. ఆ ఎంప్లాయర్ కింద 2 years వర్క్ చేస్తాను, 4 years వర్క్ చేస్తానని కాంట్రాక్ట్ బేసిస్లో జాయిన్ అయ్యాడు. సో ఆ 2 years 3 years ఏదైతే పర్టికులర్గా మనం కాంట్రాక్ట్లో మెన్షన్ చేసుకున్నామో ఆ టైం అయిపోగానే మనం వేరే జాబ్ చూసుకొని వెళ్ళిపోవాలన్నమాట. సో ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో మనకి రెగ్యులర్ బేసిస్ ఉంటుంది, కాంట్రాక్ట్ బేసిస్ ఉంటుంది. సో రెగ్యులర్ బేసిస్ అయితే శాలరీ తీసుకుంటారు, ఇన్కమ్ అండర్ ద హెడ్ శాలరీస్లో ట్యాక్సిబుల్ అవుతుంది అండ్ దాని మీద ఏ జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. సో శాలరీ మీద నో జిఎస్టీ. అలాగే కాంట్రాక్ట్ బేసిస్ అనుకోండి. సో కాంట్రాక్ట్ బేసిస్ ఎంప్లాయిడ్ బై ద కంపెనీ. మనం ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నామో ఆ కంపెనీయే మనల్ని ఎంప్లాయీగా అపాయింట్ చేసుకుందనమాట. అర్థమవుతుందా పాయింట్? కాంట్రాక్ట్ బేసిస్ అంటే మనం ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నామో అంటే మనం ఎంప్లాయీలో జాయిన్ అవ్వాలని అన్నాం కదా, ఆ కంపెనీకే రిక్వైర్మెంట్ ఉండి మనల్ని అపాయింట్ చేసుకుందనమాట, ఎంప్లాయిడ్ బై ద కంపెనీ. సో ఆ కంపెనీయే మనల్ని అపాయింట్ చేసుకుంది ఎంప్లాయీగా, కాంట్రాక్ట్ బేసిస్లో ఇన్ని రోజులు వర్క్ చేయని చెప్పి ఎంప్లాయీ వర్క్ చేసుకుందని. సో మనంతటి మనం కాంట్రాక్ట్ రాసుకోలేదు. సో ఆ పర్టికులర్ ఎంప్లాయర్ వచ్చి ఆ కంపెనీకి సంబంధించిన ఎంప్లాయర్ వచ్చి ఆర్ తనకు సంబంధించిన పర్సన్స్ పంపించి నాకు ఇన్ని రోజులు నువ్వు చెయ్యాలి, నీకు ఇష్టమా కాదా అని చెప్పి పర్టికులర్ కంపెనీయే ఎంప్లాయీని కాంట్రాక్ట్ బేసిస్లో అపాయింట్ చేసుకున్నాడు అనమాట. సో ఇక్కడ ఆ ఎంప్లాయీని ఎవరు అపాయింట్ చేశారు అంటే కంపెనీయే అపాయింట్ చేశారు. కాంట్రాక్ట్ బేసిస్లో వాళ్ళకి ఎన్ని ఇయర్స్ కాంట్రాక్ట్ కావాలో అన్ని ఇయర్స్ వరకు తన దగ్గరే వర్క్ చేయాలని చెప్పి ఆ కంపెనీ అగ్రీ అవుతుంది, కాంట్రాక్ట్ రాసుకుంటుంది. సో ఎంప్లాయిడ్ బై ద కంపెనీ అయితే కనుక దాని మీద కూడా నో జిఎస్టీ అనమాట. ఎందుకంటే నీకు ఏ అవసరం ఉందో ఆ అవసరం కోసమే నువ్వు వర్క్ చేయాలని చెప్పి ఆ పర్టికులర్ ఎంప్లాయీని నువ్వు అపాయింట్ చేసుకుంటున్నావు అండ్ ఆ ఎంప్లాయీ ఎన్ని రోజులు ఉండాలని చెప్పి నువ్వే ఫిక్స్ అయిపోయావు. నువ్వే ఫిక్స్ అయ్యి నీ 1 year ఉండు, 2 years ఉండు అని చెప్పి నువ్వే కాంట్రాక్ట్ రాసేసావు. సో నువ్వే అపాయింట్ చేసుకుని నువ్వే కాంట్రాక్ట్ చేసావు. మీ ఇద్దరి మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్స్ నువ్వు శాలరీ పే చేస్తావు, తన వర్క్ బట్టి నువ్వు శాలరీ పే చేస్తావు. సో అలాంటి దాని మీద నువ్వు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, నో జిఎస్టీ. అలా కాకుండా ఎంప్లాయిడ్ బై ఏ కాంట్రాక్టర్. సో కాంట్రాక్టర్ ఎవరైనా సరే ఆ ఎంప్లాయీని అపాయింట్ చేశాడు. అంటే ఏంటి, కంపెనీ కాకుండా ఈ కంపెనీ ఏం చెప్పింది, నాకు ఇంత నీడ్ ఉంది అని చెప్పి ఎవరైనా కాంట్రాక్ట్ని కాంటాక్ట్ అయ్యి చెప్పింది. సో కంపెనీకి జనరల్గా టైం ఉండదు కదా, కాంట్రాక్టర్ని
కాంటాక్ట్ అయ్యి నాకు ఇలాంటి నీడ్ ఉంది, ఇలాంటి అవసరం ఉంది. సో, నాకు ఇన్ని ఇయర్స్ వర్క్ చేసి ఒక బాగా ఎక్సలెంట్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్, టాలెంట్ ఉన్న పర్సన్‌ని నువ్వు నాకు చూసి పెట్టని చెప్పి ఒక కాంట్రాక్టర్‌ని కాంటాక్ట్ అయ్యి చెప్తే, ఆ కాంట్రాక్టర్ తనకు తగ్గట్టు స్కిల్స్, క్వాలిఫికేషన్స్ ఉన్న ఒక పర్సన్‌ని తీసుకొచ్చి కాంట్రాక్ట్ బేసిస్‌లో వర్క్ చేయిస్తారనమాట. సో, అలాంటి దాంట్లో తనకేమైనా అమౌంట్ ఇచ్చుంటే ఆర్ శాలరీ ఇచ్చుంటే, నువ్వు కాంట్రాక్ట్‌కి ఏదైతే పర్ఫార్మ్ చేసావో వర్క్, ఆ శాలరీ మీద నువ్వు జీఎస్టీ పే చేయాలనమాట. కాంట్రాక్ట్ బేసిస్ బట్ అపాయింటెడ్ బై ద ఎంప్లాయిడ్ బై ద ఆ ఎంప్లాయీని ఎవరు ఎంప్లాయ్ చేస్తారంటే కాంట్రాక్టర్ అనమాట. అపాయింట్ చేసేది ఎవరు అంటే కాంట్రాక్టర్. అండ్ నాట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనుకోండి, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద ఎంప్లాయీ టు ద ఎంప్లాయర్. నాట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో, ఇక్కడేంటి బిజినెస్ కోసం కాదండి. తను వర్క్ చేసేది కానీ, సర్వీసెస్ ప్రొవైడ్ చేసేది కానీ ఎంప్లాయర్ బిజినెస్ కోసం కాదు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో కన్సిడరేషన్ లేకుండా ట్రాన్సాక్షన్ జరిగితే జీఎస్టీ పే చేయాలి. జీఎస్టీ. సో, అదనమాట సంగతి. ఇక్కడ ఎవరు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు అంటే, సర్వీస్ ప్రొవైడర్ ఏమో ఎంప్లాయీ, సర్వీస్ రిసీవర్ ఏమో ఎంప్లాయర్. కాకపోతే ఆ సర్వీసెస్‌కేమో ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అయితే ఎంప్లాయర్ శాలరీ ఇస్తాడు. నాట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అయినా సరే శాలరీ ఇస్తారు. కానీ అదేంటి పేయబుల్ టు జీఎస్టీ అనమాట. అంటే జీఎస్టీ పేయబుల్ అనమాట. సో, అదనమాట. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూడండి. అండ్ నెక్స్ట్, వెదర్ ఆల్ ద డైరెక్టర్స్ ఇంక్లూడింగ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈజ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ. సో, మనకేంటి ప్రతి కంపెనీలో కూడా డైరెక్టర్స్ ఉంటారు. సో, సమ్‌టైమ్స్ డైరెక్టర్ ఎంప్లాయీ అవుతాడు అండ్ సమ్‌టైమ్స్ డైరెక్టరే అవుతాడు. ఇంక వేరే ఎంప్లాయీ రోల్ ఏం పే చేయడనమాట. సో, కొన్ని కంపెనీస్‌లో ఏంటి అవసరం అవ్వచ్చు, టాలెంట్, స్కిల్స్, ఎక్స్‌పీరియన్స్ ఇలాంటి ఏ రీజన్స్ అయినా సరే అదే డైరెక్టర్‌ని ఎంప్లాయీలా కూడా పెట్టుకుంటారు. సో, ఇతనైతే మన వర్క్ కంప్లీట్‌గా క్లియర్ కట్‌గా చేసి పెడతాడు. ఏ డౌట్ ఉండదు. ఏ మిస్టేక్స్ లేకుండా చేస్తారు ఈ డైరెక్టర్ అయితే. సో, ఈ పర్సన్ డైరెక్టర్‌గాను ఉంటాడు, ఈ పర్సన్ ఎంప్లాయీగా కూడా ఉంటాడని చెప్పి మనం డిసైడ్ చేసుకుంటాం అనమాట. సో, అలాంటి సిట్యుయేషన్స్ అనమాట. ఎక్కడెక్కడ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్ ఎంప్లాయీ అవుతాడు, ఎక్కడ అవ్వడు. వెదర్ ఆల్ ద డైరెక్టర్స్ ఇంక్లూడింగ్ మేనేజర్ డైరెక్టర్ ఈజ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ. ప్రతి డైరెక్టర్ కూడా ఎంప్లాయీ అవుతాడా అని అడుగుతున్నారు. సో, ఇలాంటివి మనకి థియరీ క్వశ్చన్స్ లాగా వస్తాయన్నమాట. అంటే ఏంటి, ఎంప్లాయీ అయితే ఏంటి, డైరెక్టర్కి ఇచ్చే అమౌంట్ కాకుండా మనం ఎంప్లాయీ అయినందుకు శాలరీ ఇవ్వాలన్నమాట తనకి. శాలరీ ఆర్ రెమ్యునరేషన్ ఇవ్వాలి మంత్లీ. సో, అదనమాట. సో, ఇది కూడా మనకేంటి రిలేటెడ్ పర్సన్సే అనమాట. డైరెక్టర్ అవ్వచ్చు, ఎంప్లాయీ అవ్వచ్చు, డైరెక్టర్ ఆఫ్ కంపెనీ, ఎంప్లాయీ ఆఫ్ కంపెనీ ఇవన్నీ కూడా రిలేటెడ్ పర్సన్స్ అనమాట. సో, మనకి ఎవరెవరు డైరెక్టర్స్ ఉన్నారంటే మేనేజింగ్ డైరెక్టర్, హోల్ టైమ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, ఇండిపెండెంట్ ఆర్ నామినీ డైరెక్టర్స్. సో, ఇక్కడేంటి కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ ఆఫ్ మాస్టర్ అండ్ సర్వెంట్. జీఎస్టీ ఈజ్ లయబుల్ టు పే, హూ ఈజ్ లయబుల్ టు పే. సో, ఇక్కడేంటి ఆ డైరెక్టర్ ఎంప్లాయీగా ఉండడం కోసం మనకి ఏదైనా సరే కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ ఉంది. అంటే ఏంటి, మాస్టర్ అండ్ సర్వెంట్ రిలేషన్షిప్, అంటే ఎంప్లాయీ రిలేషన్షిప్, ఇలాంటి రిలేషన్షిప్స్ కాంట్రాక్చువల్ ప్రకారంగా రాసుకున్నారనమాట. జనరల్గా నోటి ప్రకారం నేను ఎంప్లాయీగా వర్క్ చేస్తానంటే నోటి మాటలానే ఉంటుంది. సో, మన ప్రతిదీ కూడా కంపెనీ టర్మ్స్ అవ్వచ్చు, బిజినెస్ టర్మ్స్ అవ్వచ్చు, అన్నీ కూడా అగ్రిమెంట్ లాగా, కాంట్రాక్ట్ లాగా ఉంటాయన్నమాట. సో, మేనేజింగ్ డైరెక్టర్‌కి ఉంటుందా కాంట్రాక్చువల్ రిలేషన్షిప్? మేనేజింగ్ డైరెక్టర్ ఎంప్లాయీ అవ్వగలడా? మాస్టర్ సర్వెంట్ రిలేషన్షిప్ ఉంటుందా అంటే మేనేజింగ్ డైరెక్టర్‌కి ఉండదు. కానీ మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్టీ అనేది పే చేయాలన్నమాట. మేనేజింగ్ డైరెక్టర్ ఈజ్ లయబుల్ టు పే జీఎస్టీ. సో, జీఎస్టీ ఈజ్ లయబుల్ టు పే అనమాట. మేనేజింగ్ డైరెక్టర్ యెస్. కానీ మేనేజింగ్ డైరెక్టర్ ఎంప్లాయీ అవ్వలేడనమాట. నో. ఎందుకంటే మేనేజింగ్ డైరెక్టర్‌కి మాస్టర్ అండ్ రిలేషన్షిప్‌కి కాంట్రాక్ట్ ఏమి ఉండదనమాట. సో, ఇక్కడ ఎవరు లయబుల్ అంటే, సో, ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ కంపెనీకి వర్క్ చేసి పెడుతూ ఉంటాడు, తనకి సంబంధించిన వర్క్. సో, ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ సర్వీస్ ప్రొవైడర్ అవుతాడు అండ్ కంపెనీకి చేసి పెడతాడు కాబట్టి కంపెనీ సర్వీస్ రిసీవర్ అవుతారు. సో, ఇక్కడ ఎవరు జీఎస్టీ కానీ, ట్యాక్స్ కానీ పే చేయాలి అంటే హూ ఈజ్ లయబుల్ టు పే అంటే కంపెనీ అనమాట, అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఎందుకంటే కంపెనీ రిసీవ్ చేసుకుంటుంది. రిసీవర్ పే చేస్తే ఏమవుతుంది అంటే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ట్యాక్స్ పే చేయడం.
ఫైనల్‌గా ఎవరైనా పే చేయాలి. సర్వీస్ ప్రొవైడర్ అయినా, రిసీవర్ అయినా. సర్వీస్ ప్రొవైడర్ కనుక సర్వీసెస్ ప్రొవైడ్ చేశాడనుకోండి, సర్వీస్ ప్రొవైడర్ ట్యాక్స్ పేయబుల్. ఒకవేళ సర్వీస్ ప్రొవైడరే సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన రిసీవర్ ట్యాక్స్ పే చేశాడనుకోండి, ట్యాక్స్ పేయబులే కానీ అండర్ రివర్స్ చార్జ్ మెకానిజం. ఎవరు పే చేయాలి? రిసీవర్ పే చేయాలి. సో, ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ సర్వీస్ ప్రొవైడర్ అండ్ కంపెనీ సర్వీస్ రిసీవర్. ఎవరు లయబుల్ అంటే కంపెనీ. నెక్స్ట్ హోల్ టైమ్ డైరెక్టర్. సో, హోల్ టైమ్ డైరెక్టర్‌కి పూర్తిగా నువ్వు డైరెక్టర్‌గానే ఉండాలి అని చెప్పి హోల్ టైమ్ డైరెక్టర్ అనమాట అది. సో, టైమ్ డైరెక్టర్. నెక్స్ట్ ఆ పర్సన్‌కి హోల్ టైమ్ డైరెక్టర్‌కి మాస్టర్ అండ్ సర్వెంట్‌కి కాంట్రాక్చువల్ రిలేషన్‌షిప్ ఆఫ్ మాస్టర్ అండ్ సర్వెంట్ అనేది యెస్ అనమాట. అంటే ఏంటి? హోల్ టైమ్ డైరెక్టర్ ఎంప్లాయీగా అవ్వచ్చు. అండ్ ఇన్ కేస్ ఏదైనా అవసరం వచ్చి ఏదైనా నీడ్ అరైజ్ అయ్యి హోల్ టైమ్ డైరెక్టర్ ఎంప్లాయీ లాగా ఉండాలి అనుకుంటే అలాంటి పర్సన్ ఉండొచ్చు. అంతేకాని మేనేజింగ్ డైరెక్టర్‌కి ఎంప్లాయీ అయ్యే ఛాన్స్ ఉండదు. మనకేం అడిగారు? వెదర్ ఆల్ డైరెక్టర్స్ ఇంక్లూడింగ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈజ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ కంపెనీ. మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఎంప్లాయీ అవుతాడా అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో, మేనేజింగ్ డైరెక్టర్ అవ్వడు ఎంప్లాయీ. హోల్ టైమ్ డైరెక్టర్ అవుతాడు. అండ్ హోల్ టైమ్ డైరెక్టర్ జీఎస్టీ పే చేయాలంటే అవసరం లేదు. నో జీఎస్టీ ఈజ్ లయబుల్ టు పే. అండ్ హోల్ టైమ్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఎవరు లయబుల్ పే చేయాలంటే జీఎస్టీ. హూ ఈజ్ లయబుల్ అంటే నిల్ అనమాట. సో, ఇక్కడ ఎవరు కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదంట. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కి కాంట్రాక్చువల్ రిలేషన్‌షిప్ ఆఫ్ మాస్టర్ అండ్ సర్వెంట్ ఉంది. సో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎప్పుడైనా అవసరం ఉంటే మన కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంప్లాయీగా కూడా అవ్వచ్చు. సో, ఆ కంపెనీకి ఆయన డైరెక్టర్ అండ్ ఆ కంపెనీలో ఆయన కూడా ఎంప్లాయీయే. అండ్ ఎవరు జీఎస్టీ పే చేయాలంటే జీఎస్టీ ఈస్ లయబుల్ టు పే. జీఎస్టీ పే చేయాలా? ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంప్లాయీ అయితే జీఎస్టీ పే చేయాలంటే అవసరం లేదు. నో. అండ్ హూ ఈజ్ లయబుల్ టు పే? ఎవరు పే చేయాలన్నా కూడా దానికి నిల్లే. నెక్స్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్. సో, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అయితే ఎంప్లాయీగా అవ్వచ్చు. ఎందుకంటే మాస్టర్ అండ్ సర్వెంట్ ప్రకారం కాంట్రాక్చువల్ రిలేషన్‌షిప్ వాళ్ళు రాసుకోవచ్చు. అలా కాకుండా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అయితే ఎంప్లాయీ అవ్వలేరనమాట. ఫ్యూచర్‌లో మనకు అవసరం వచ్చినప్పుడు నువ్వు కూడా డైరెక్టరే కదా ఎంప్లాయీ లాగా రోల్ తీసుకుంటావు అంటే కుదరదనమాట. సో, నో. జీఎస్టీ ఈజ్ లయబుల్ టు పే. యెస్. జీఎస్టీ పే చేయాలి. ఎందుకంటే నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కాబట్టి. హూ ఈజ్ లయబుల్ టు పే అంటే ఇక్కడ కూడా కంపెనీయే అండ్ రివర్స్ చార్జ్ మెకానిజం. సో, ఇక్కడ డైరెక్టర్స్ అవ్వచ్చు, ఎంప్లాయీస్ అవ్వచ్చు. వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఎవరికి ప్రొవైడ్ చేస్తారు? కంపెనీకి ప్రొవైడ్ చేస్తారు. సో, కంపెనీ సర్వీస్ రిసీవర్. సో, ఇక్కడ కంపెనీ ట్యాక్స్ పే చేస్తుంది. సో, కంపెనీ అండర్ రివర్స్ చార్జ్ మెకానిజం పేయబుల్ టు జీఎస్టీ పేయబుల్ టు గవర్నమెంట్. నెక్స్ట్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఆర్ నామినీ డైరెక్టర్స్. వీళ్ళు ఎంప్లాయీ లాగా వర్క్ చేయొచ్చా అంటే చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కాంట్రాక్చువల్ రిలేషన్‌షిప్ ఆఫ్ మాస్టర్ అండ్ సర్వెంట్ నో. అండ్ జీఎస్టీ పే చేయాలంటే యెస్. వాళ్ళు జీఎస్టీ పే చేయాలి. అండ్ జీఎస్టీ ఎవరు పే చేస్తారు అంటే కంపెనీ పే చేస్తుంది అండర్ రివర్స్ చార్జ్ మెకానిజం. సో, మనకి ఇక్కడ డైరెక్టర్‌కి ఎంప్లాయీ లాగా ఎవరెవరు ఉంటారు అని చెప్పాము. హోల్ టైమ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తప్పితే ఇంకెవరు కూడా ఏ డైరెక్టర్ కూడా ఎంప్లాయీ లాగా వర్క్ చేయరనమాట. మేనేజింగ్ డైరెక్టరు ఎంప్లాయీ లాగా వర్క్ చేయకూడదు. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు ఎంప్లాయీ లాగా వర్క్ చేయకూడదు. ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆర్ నామినీ డైరెక్టర్స్ వీళ్ళు కూడా ఎంప్లాయీ లాగా వర్క్ చేయకూడదు. హోల్ టైమ్ డైరెక్టర్ ఒకరు అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఒకరు ఎంప్లాయీ లాగా వర్క్ చేయాలి. అండ్ వీళ్ళు రిలేటెడ్ పర్సన్స్ అవుతారనమాట. వీళ్ళందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు రిలేటివ్ మధ్యలో అవుతారు. వీళ్ళ మధ్యలో ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగితే సప్లైలోనే ట్రీట్ చేస్తారు. కన్సిడరేషన్ లేకపోయినా సరే వీళ్ళు స్కెడ్యూల్ 1లో ట్యాక్సిబుల్ అని చెప్పారనమాట. సో, డైరెక్టర్ ఎంప్లాయీగా ఉన్నప్పుడు వాళ్ళకి శాలరీ ఆర్ డైరెక్టర్గా ఉన్నప్పుడు తనకిచ్చే కమిషన్ ఇస్తారనమాట. ఆర్ తనకిచ్చే అమౌంట్ తనకిస్తారు. తన డైరెక్టర్ శాలరీ. అలా కాకుండా ఎంప్లాయీగా ఉంటే ఎంప్లాయీకి సంబంధించిన రెమ్యునరేషన్ ఆర్ ఎంప్లాయీకి సంబంధించిన శాలరీ అనేది ఇవ్వాలన్నమాట. సో, డైరెక్టర్ రెమ్యునరేషన్ అంటే ఏంటి? ఇక్కడ డైరెక్టర్ ఎంప్లాయీ లాగా వర్క్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎవరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ హోల్ టైమ్ డైరెక్టర్ వీళ్ళు ఎంప్లాయీగా వర్క్ చేయొచ్చు. వీళ్ళు ఎంప్లాయీ లాగా వర్క్ చేస్తే వాళ్ళకి రెమ్యునరేషన్ వస్తుంది. సో, అదనమాట సిబిఐసి. సో, ఇక్కడేంటి సర్క్యులర్ నెంబర్ 140/10/2020 జీఎస్టీ డేటెడ్ 10 జూన్ 2020. దీంట్లో ఏం చెప్తున్నారు? ఈ డేట్‌న
జూన్ 10న మనకి ఒక సర్క్యులర్ వచ్చిందనమాట డైరెక్టర్స్ రెమ్యునరేషన్ గురించి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యాజ్ పర్ సెక్షన్ 149 క్లాస్ 6 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013, ఇండిపెండెంట్ డైరెక్టర్ ఈజ్ నాట్ అన్ ఎంప్లాయీ ఆఫ్ కంపెనీ. సో ఇక్కడ సెక్షన్ 149లో ఏం చెప్పారు అంటే, ఇండిపెండెంట్ డైరెక్టర్ ఎంప్లాయీ అవ్వడంట. ఇండిపెండెంట్ డైరెక్టర్ ఈజ్ నాట్ అన్ ఎంప్లాయీ ఆఫ్ కంపెనీ. సో ఇక్కడ పైన కూడా అదే చెప్పారు కదా, కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ ఆఫ్ మాస్టర్ అండ్ సర్వెంట్ నో. సో ఇక్కడ ఇండిపెండెంట్ డైరెక్టర్ లాస్ట్ ఉంది చూడండి బాక్స్లో, నో అని చెప్పారు. సో ఏంటి, ఇండిపెండెంట్ డైరెక్టర్ ఈజ్ నాట్ ఎంప్లాయీ ఆఫ్ కంపెనీ. యాజ్ అ రిజల్ట్, remuneration paid to independent director or nominee director is taxable in the hands of company on reverse charge basis. సో పైన చెప్పింది అదే కదా. సో ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఎంప్లాయీ అవ్వలేరు, అండ్ వాళ్ళు ఏదైనా సరే రెమ్యునరేషన్ తీసుకున్నా ఆర్ శాలరీ తీసుకున్నా సరే ఇండిపెండెంట్ డైరెక్టర్ కానీ నామినీ డైరెక్టర్ కానీ ట్యాక్సిబిలిటీ అరైజ్ అవుతుంది. అండ్ ఎవరి హ్యాండ్స్లో రైజ్ అవుతుంది అంటే కంపెనీ హ్యాండ్స్లో ఆన్ రివర్స్ ఛార్జ్ బేసిస్, ఎందుకంటే ఆర్సీఎం అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్, remuneration paid to other than independent director or nominee director. అండ్ ఏంటి, ఇండిపెండెంట్ డైరెక్టర్ కాకుండా ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, మేనేజింగ్ డైరెక్టర్, హోల్ టైమ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వీళ్ళు 4 ఉన్నారు. సో ఇక్కడ ఏంటి, ఈ సబ్జెక్టెడ్ టు టీడీఎస్ అండర్ సెక్షన్ 192 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, then covered under Schedule 3 of CGST Act 2017 and hence excluded from supply. సో ఇక్కడ ఏంటి, టీడీఎస్ ప్రకారం అంటే ఏంటి, మన శాలరీ తీసుకునే వాళ్ళు అనమాట. సో 194J వచ్చే వాళ్ళేమో జిఎస్టీ కింద, 192 వచ్చే వాళ్ళేమో శాలరీ తీసుకుంటారు. టీడీఎస్ చాప్టర్లో చూస్తే మనకు అర్థమవుతుంది. సో అది డైరెక్ట్ ట్యాక్స్లో డిస్కస్ చేద్దాం టీడీఎస్ గురించి. సో ఇక్కడ ఏదైనా సరే రెమ్యునరేషన్ మనం సెక్షన్ 192 ప్రకారం కనుక తీసుకున్నారనుకోండి, వాళ్ళేమో శాలరీ తీసుకున్నట్టు వాళ్ళు ఇక్కడ రారనమాట, వాళ్ళు సప్లైలో ఇంక్లూడ్ చేయరు, వాళ్ళని స్పెసిఫికల్గా ఎక్స్క్లూడ్ చేశారనమాట, ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ సప్లై. సో ఇక్కడ రెమ్యునరేషన్ పెయిడ్ అదర్ దన్ ఇండిపెండెంట్ డైరెక్టర్. సో ఇండిపెండెంట్ డైరెక్టర్ కాకుండా వేరే అదర్ డైరెక్టర్స్ ఎవరున్నారు, మేనేజింగ్ డైరెక్టర్, హోల్ టైమ్ డైరెక్టర్, వీళ్ళిద్దరు ఉన్నారు కదా. సో మేనేజింగ్ డైరెక్టర్ ఫస్ట్ ఇద్దరు అనమాట, మేనేజింగ్ డైరెక్టర్, హోల్ టైమ్ డైరెక్టర్, వీళ్ళిద్దరు కూడా ఏదైనా రెమ్యునరేషన్ తీసుకుంటే వాళ్ళు టీడీఎస్ ప్రకారం సెక్షన్ 192 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అప్లికబుల్ అవుతుందన్నమాట. సో వాళ్ళు ఏ స్కెడ్యూల్లో అప్లికబుల్ అవుతారంటే Schedule 3 ఆఫ్ CGST Act 2017. ఇప్పుడు మనం ఏం స్కెడ్యూల్ డిస్కస్ చేస్తున్నాం, Schedule 1 డిస్కస్ చేస్తున్నాం. ఇంకా Schedule 2, Schedule 3 అనేవి మనకి తర్వాత వస్తాయి అన్నమాట. ఆన్ ద అదర్ హ్యాండ్, రెమ్యునరేషన్ పెయిడ్ టు అదర్ దన్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఆర్ నామినీ డైరెక్టర్స్, that is a managing director, whole time director, etc., is subjected to TDS under section 194J of income tax act. సో ఇక్కడ సెక్షన్ 194J ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం వాళ్ళు కనుక రెమ్యునరేషన్ తీసుకుంటే టీడీఎస్ కనుక అప్లికబుల్ ఉంటే వాళ్ళు రివర్స్ ఛార్జ్ బేసిస్లో ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సేమ్ అదే పర్సన్స్, మేనేజింగ్ డైరెక్టర్, హోల్ టైమ్ డైరెక్టర్, మిగతా వీళ్ళే ఈ డైరెక్టర్సే. కానీ ఏంటి, ఒకళ్ళేమో టీడీఎస్ ప్రకారం 192, ఇంకొకళ్ళు టీడీఎస్ ప్రకారం 194J. సో టీడీఎస్ ప్రకారం 192 అయితే Schedule 3 అవుతుంది, అండ్ Schedule 3 ప్రకారం సప్లై నుంచి ఎక్స్క్లూడ్ చేస్తారంటే నెగిటివ్ లిస్ట్లో అవుతుంది, అంటే సప్లై ఎక్స్క్లూడ్స్ అవుతుంది. అలా కాకుండా టీడీఎస్ ప్రకారం ఇంకొకళ్ళు ఏంటి, సేమ్ హోల్ టైమ్ డైరెక్టరే, సేమ్ మేనేజింగ్ డైరెక్టరే, కానీ ఏంటి వీళ్ళు టీడీఎస్ 194J ప్రకారం చేస్తున్నారు వీళ్ళు. సో వీళ్ళకి జిఎస్టీ ప్రకారం ట్యాక్సిబిలిటీ ఉంది ఆన్ రివర్స్ ఛార్జ్ బేసిస్. నెక్స్ట్ ఇక్కడ ఫ్రింజ్ బెనిఫిట్స్ అని ఇచ్చారనమాట. జిఎస్టీ ప్రకారం ఫ్రింజ్ బెనిఫిట్స్ ఏంటి, ద కాంపన్సేషన్ టు ఎంప్లాయీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ ఈజ్ నాట్ ఏ సప్లై. సో ద కాంపన్సేషన్ అంటే ఏంటి, ఎంప్లాయీస్కి మనకు కాంపన్సేషన్ ఇస్తామన్నమాట. కొన్నిసార్లు ఏదైనా రీజన్ అవ్వచ్చు, ఆ ఎంప్లాయీని తనంతట తాను వాలంటరీ రిటైర్గా అది ఇది చెప్పి ఏదైనా సరే కాంపన్సేషన్ ఇవ్వచ్చు. ఆర్ తను చేసే కాంట్రాక్చువల్ అగ్రిమెంట్స్లో ఉన్న కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్ కొన్ని ఆల్టర్ చేసి చేంజ్ చేసి తన టర్మ్స్ అండ్ కండిషన్స్ని చేంజ్ చేయొచ్చు, తన వర్క్ ప్రిఫరెన్సెస్ని మార్చొచ్చు అనమాట. సో కొన్ని వర్క్లని నువ్వు కంప్లీట్గా చెయ్యొద్దు, కొన్ని వర్క్లని కంప్లీట్గా అవాయిడ్ చేయి, ఇలాంటివి చెప్పి చేయొచ్చు. సో ఈ వర్క్ చేయకుండా ఉంటే నేను ఇంత అమౌంట్ మిస్ అవుతాను, ఇంత రెమ్యునరేషన్ అవ్వచ్చు, ఇంత శాలరీ మిస్ అవుతాను.
సో సో నువ్వైతే అలా మిస్ కాకుండా ఉండటానికి నేను నీకు కమిషన్ ఇస్తాను ఆర్ కాంపెన్సేషన్ ఇస్తాను అంటాడు ఎంప్లాయర్. సో ఏంటి, సో ద కాంపన్సేషన్ టు ఎంప్లాయీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ ఈజ్ నాట్ ఏ సప్లై. సో ఏదైనా సరే కాంపన్సేషన్ మనీలాగా తీసుకుంటే అది సప్లై లాగా అవ్వదన్నమాట. ఎందుకంటే తన సర్వీసెస్ని కోల్పోయినందుకు ఎంప్లాయీ తీసుకుంటున్న కాంపన్సేషన్ అనమాట. సో కాంపన్సేషన్ అనేది ఒక్కసారి వస్తుంది, మంత్లీ రాదు కదా. కానీ ఏంటి, తన వర్క్ చేయడం వల్ల శాలరీని ప్రతి మంత్లోనూ కోల్పోతున్నాడు. సో అలాంటప్పుడు తన మీద జాలి చూపించి, నువ్వు ఒకసారే కదా నీకు కమిషన్ వచ్చింది, కాంపన్సేషన్ వచ్చింది, సో నేను సప్లైలో ఇంక్లూడ్ చేయాలి అని చెప్తారనమాట ఆ ఎంప్లాయీకి. హౌఎవర్, ఫ్రింజ్ బెనిఫిట్స్ ఆర్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ లయబుల్ టు ట్యాక్స్ ఇఫ్ నాట్ ఎగ్జంప్టెడ్. సో యాజ్ పర్ సిబిఈసి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్ క్లారిఫికేషన్. సో ఇక్కడ ఏంటి, ఫ్రింజ్ బెనిఫిట్స్ అంటే ఏంటి, కాంపన్సేషన్ టు ఎంప్లాయీ అని చెప్పారు. ఇదైతే ఎగ్జామ్ట్ అని చెప్పారు. అలాగే వేరే అదర్ ఫ్రింజ్ బెనిఫిట్స్ ఉంటాయి కదా, అది ఒకటే కాదు కదా, కాంపన్సేషన్ ఒకటే కాదుగా. సో ఎగ్జామ్ట్ కానీ ఏ ఫ్రింజ్ బెనిఫిట్ ఇచ్చినా సరే అది ట్యాక్సిబుల్ అనమాట. ఆ పేరులోనే అర్థమవుతుందిగా. నాట్ ఎగ్జామ్టెడ్ సర్వీసెస్ ఏదైనా ఇచ్చాడనుకోండి, దాని మీద జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. సో హౌఎవర్, ఫ్రింజ్ బెనిఫిట్స్ ఆర్ సప్లై టు fringe benefits are supply of goods or services and are liable to tax if not exempted. సో ఎగ్జంప్టెడ్ కానీ ఏదన్నా ఫ్రింజ్ బెనిఫిట్స్ ఉన్నాయనుకోండి, ఎగ్జంప్టెడ్ కానివంటే ఏంటి, ట్యాక్సిబుల్ అని. సో ఏమన్నా సరే ట్యాక్సిబుల్ ఫ్రింజ్ బెనిఫిట్స్ కనుక ఎంప్లాయీకి వస్తే ఎంప్లాయీ జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ సిబిఈసి క్లారిఫికేషన్. నెక్స్ట్, ద ఫ్రింజ్ బెనిఫిట్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. సో ఫ్రింజ్ బెనిఫిట్స్ అంటే ఏంటి అంటే, ఏవైతే మనం ట్రాన్సాక్షన్ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం కోసం చేస్తూ ఉంటామో అలాంటివి చేసినప్పుడు ఆ ఎంప్లాయీకి బెనిఫిట్ ఇవ్వడం కోసం ఆర్ ఎంప్లాయీని లాభం ఇవ్వటం కోసం, ప్రాఫిట్ ఏదైనా సరే ఇవ్వటం కోసం, ఏదైనా ఫెసిలిటీ ఇవ్వటం కోసం ఎంప్లాయీకి ఏదో ఒకటి ఇస్తారనమాట. అది క్యాష్ అవ్వచ్చు, కైండ్ అవ్వచ్చు. సో అలాంటివి ఏంటి అంటే ఫ్రింజ్ బెనిఫిట్స్ అనమాట. ద ట్రాన్సాక్షన్స్ ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అంటే ఉన్న బిజినెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేసినందుకు కన్సిడరేషన్ లాగా ఇస్తారన్నమాట. ఈవెన్ ఇఫ్ సప్లైడ్ వితౌట్ కన్సిడరేషన్ ద సేమ్ ఆర్ డీమ్డ్ సప్లై. సో మన బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం కోసం ఆ ఎంప్లాయీ చాలా కృషి చేశాడు. సో తనకి గిఫ్ట్ అవ్వచ్చు ఆర్ ఎనీ వాల్యుబుల్ థింగ్స్ అవ్వచ్చు ఇన్ కైండ్లో ఇచ్చేశారు. సో అక్కడ ఏంటి, మనం ఫ్రీగా ఇచ్చేసినట్టే కదా, మనకి ఏ క్యాష్ కన్సిడరేషన్ రాలేదు కదా. సో ఈవెన్ ఇఫ్ సప్లైడ్ వితౌట్ కన్సిడరేషన్ ద సేమ్ ఆర్ డీమ్డ్ సప్లై. అవి కన్సిడరేషన్ లేకుండా మనం సప్లై చేసినా సరే ఫ్రింజ్ బెనిఫిట్స్, మన బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం కోసం ఆ పర్సన్ ఎక్కువ కష్టపడ్డాడు కాబట్టి మనం ఇచ్చాము కన్సిడరేషన్ లేకుండా. అయినా సరే కన్సిడరేషన్ లేకపోయినా సరే దాన్ని డీమ్డ్ సప్లైగా ట్రీట్ చేస్తారు, జిఎస్టీ పే చేయాలి. నెక్స్ట్, ఈరోజు క్లాస్లో ఇదే లాస్ట్ టాపిక్ చూడండి. ఫ్రింజ్ బెనిఫిట్స్, రివర్స్ ఛార్జ్ మెకానిజం అండర్ సెక్షన్ 9 Class 4 of CGST Act 2017. So reimbursement to staff is an expense in the course or furtherance of business, and the same is against a taxable supply taken from unregistered supplier. Reverse charge mechanism will apply. సో ఇక్కడేంటి, ఫ్రింజ్ బెనిఫిట్స్ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఉంది. సో ఇక్కడేంటి, ఎంప్లాయీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాడు అండ్ ఎంప్లాయీకి మనం ఏమన్నా రివర్స్ ఏదైనా బెనిఫిట్స్ ఇచ్చామన్నమాట. సో ఇప్పుడు మనం ఏంటి, సర్వీస్ ప్రొవైడర్ మనము, సర్వీసెస్ ప్రొవైడర్ ఏమో ఎంప్లాయీ అండ్ సర్వీస్ రిసీవర్ ఏమో మనం అనమాట, కంపెనీ. సో ఇక్కడ ఏంటి, రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఫ్రింజ్ బెనిఫిట్స్. సో మనం ఈవెన్ వాడు సర్వీసెస్ ప్రొవైడ్ చేశాడని చెప్పి తనకి బెనిఫిట్స్ ఇచ్చాము అండ్ మనమే ట్యాక్స్ పే చేయాలన్నమాట రివర్స్ ఛార్జ్ మెకానిజంలో. సో ఆ పర్సన్ నువ్వు పే చేయడు కాబట్టి, ఆ పర్సన్కి నువ్వు బెనిఫిట్ ఇచ్చావు కాబట్టి, సో ఆ పర్సన్ ట్యాక్స్ పే చేయడు, నువ్వు ట్యాక్స్ పే చేయ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో అని చెప్తున్నారు అనమాట అండర్ సెక్షన్ 9 Class 4 of CGST Act. సో మనకి 9 Class 4 ఏంటి అనేది మనకి ఇంకా డీటెయిల్గా ఛార్జ్ ఆఫ్ జిఎస్టీలో వస్తుంది అనమాట. సో రీఇంబర్స్మెంట్ టు స్టాఫ్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. సో స్టాఫ్కి సంబంధించి మనం ఏమన్నా సరే అమౌంట్ కానీ ఏదైనా కైండ్లో గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఇచ్చాం, రీఇంబర్స్ చేసాం ఎంప్లాయీకి. ఎంప్లాయీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఎంప్లాయీ ఆల్రెడీ పే చేస్తే తన ఎక్స్పెన్సెస్ను, సరే నువ్వు ఆల్రెడీ పే చేసిన ఎక్స్పెన్సెస్సే నేను మళ్ళీ నీకు రీఇంబర్స్ చేస్తున్నాను, నువ్వు ఏం పే చేయడం అవసరం లేదు, నువ్వు ఆల్రెడీ పే చేసావు కానీ ఆ పే చేసిన అమౌంట్ అంతా నీకు మళ్ళీ రీఇంబర్స్ చేస్తున్నాను. సో ఇదొక టైప్ ఆఫ్ ఫ్రింజ్ బెనిఫిట్ అనమాట.
ఫ్రీగా తీసుకున్నట్టే కదా అక్కడ సర్వీసెస్. ఎందుకంటే నువ్వు పే చేసినా గానీ అదే అమౌంట్ మళ్ళీ నీకు ఎంప్లాయర్ రీయింబర్స్ చేస్తున్నాడనమాట. సో, అది ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ చేయొచ్చు ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ చేయొచ్చు. ఇఫ్ ద సేమ్ ఈజ్ అగైనెస్ట్ టాక్సబుల్ సప్లై టేకెన్ ఫ్రమ్ అన్‌రిజిస్టర్డ్ సప్లయర్, రివర్స్ చార్జ్ మెకానిజం ఇలా అప్లై. సో, ఇదనమాట. సో, ఇక్కడ ట్యాక్సబుల్ అవుతుంది. సో, ఆ పర్సన్ ఆ ఎంప్లాయీ ట్యాక్స్ పే చేయకపోతే నువ్వు ట్యాక్స్ పే చేయి అని చెప్తుందనమాట. నోట్ ఒకటిచ్చారు. సెక్షన్ 9 క్లాస్ 4 ఆఫ్ CGST యాక్ట్ 2017 ఈజ్ సస్పెండెడ్ టిల్ 31st March 2018. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే డిస్టింక్ట్ పర్సన్స్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 25 ఆఫ్ CGST యాక్ట్. సో, మనం ఏం చూస్తున్నాము, షెడ్యూల్ 1లో చూస్తున్నాం అనమాట. ఏ ట్రాన్సాక్షన్స్ కన్సిడరేషన్ లేకుండా ఇన్వాల్వ్ అయినాయి అని. సో, పర్మనెంట్ ట్రాన్స్ఫర్ అండ్ డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ రిలేటెడ్ పర్సన్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్స్ వితౌట్ కన్సిడరేషన్ అనేది ఈరోజు టాపిక్లో మాట్లాడాలనుకున్నా. కానీ ఏమైంది, రిలేటెడ్ పర్సన్స్ వరకు మాత్రమే అయిపోయింది ఈరోజు క్లాస్లో. నెక్స్ట్ క్లాస్లో డిస్టింక్ట్ పర్సన్స్కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు కన్సిడరేషన్ లేకుండా ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది షెడ్యూల్ 1లో CGST యాక్ట్ 2017లో అని చెప్పి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అండ్ ఈరోజు క్లాస్ ఇక్కడితో ఏం చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో డిస్టింక్ట్ పర్సన్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈరోజు టాపిక్ కంప్లీట్గా రిలేటెడ్ పర్సన్స్ గురించి కంప్లీట్గా అయిపోయిందనమాట. డైరెక్టర్స్, ఆఫీసర్స్ అవ్వచ్చు, పార్ట్నర్స్ అవ్వచ్చు, సేమ్ ఫ్యామిలీ మెంబర్స్ రన్నింగ్ సేమ్ బిజినెస్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా రిలేటెడ్ పర్సన్స్ అనమాట. సో, వీళ్ళ మధ్యలో ఏ ట్రాన్సాక్షన్స్ అయినా కన్సిడరేషన్ లేకుండా జరిగినా వాటిని సప్లైలోనే ఇంక్లూడ్ చేస్తారు. GST పే చేయాలన్నమాట. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్ అనమాట. నెక్స్ట్ క్లాస్లో డిస్టింక్ట్ పర్సన్స్ గురించి చూద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ ఇఫ్ ఎనీ, అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు గెట్ more of updates. Thank you. Please like, share, subscribe to my channel CMA Telugu.